వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. ప్రశాంతత ఎక్కడ దొరుకుతుంది అని అడిగితే అమ్మో మాకెందుకులేండి, ఈ ఫ్యామిలీ ప్రెషర్కి ఇలాంటి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయలేక మేమే చచ్చిపోతున్నాము, అసలు ఈ ప్రశాంతత అనేది మాకు కనుచూపు మేరల్లో కూడా ఎక్కడా కనిపించట్లేదు అన్నలాగా అయిపోయింది లైఫ్ అంతా కూడా కదా. సో ఈ నెగిటివ్ ఎనర్జీ, ట్రామా, లేదంటే యాంగ్జైటీ, డిప్రెషన్ వీటన్నిటి నుండి దూరంగా ఎక్కడికైనా పారిపోవాలనిపిస్తుంది కదా. అఫ్ కోర్స్ స్పిరిచువల్గా మనం కనెక్ట్ అవ్వాలి, మనని మనం రీడిస్కవర్ చేసుకోవాలి అనుకుంటే అద్భుతమైన మెడిటేషన్ రిలేటెడ్ క్లాసెస్ కానీ, లేదంటే యూనివర్స్తో కనెక్ట్ అయ్యేలాంటి సీక్రెట్స్ చెప్పే ఒక మెంటర్ ఉంటే అమేజింగ్ కదా. అలాంటి ఒక మెంటరే అనంత సాయికృష్ణ గారు మనతో పాటున్నారు ఫ్రమ్ అనంత శక్తి ఫౌండేషన్. సో ఆయనతో మాట్లాడదాం, మీకు నాకు అలాగే అందరికీ ఉండే డౌట్స్ గురించి ఆయనతో క్లారిఫై చేసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, మనకు రెండు రకాల మనుషులు ఉంటారు. అంటే ఒక రకం ఏంటంటే నేను అనుకున్నది ఎట్టి పరిస్థితుల్లో సాధిస్తాను, చేసి తీరుతాను, ఎంతవరకైనా వెళ్తాను అనే వాళ్ళు కొంతమంది. ఇంకొంతమంది సరే లైఫ్ వస్తుంది కదా, దానికి అది వచ్చినట్టుగా గో విత్ ద ఫ్లో ఉందాము, డెస్టినీ డిసైడ్ చేస్తుంది అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఒక్కసారి అలా ఒక్కసారి ఇలా కూడా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు నాలాగా. బట్ నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎలా మనము మేనిఫెస్ట్ చేసుకోవాలంటే, లా ఆఫ్ అట్రాక్షన్ని మనం ఎలా గుర్తుంచుకోవాలి అండ్ దాన్ని ఎలా లైఫ్లో మనం ఇంకల్కేట్ చేసుకోవాలంటారు? లా ఆఫ్ అట్రాక్షన్ మనకు వర్కౌట్ కావాలంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న మనకి ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెప్ట్ చేయాలండి. యాక్సెప్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాటిపైన మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే మన పట్ల ఉన్న దానిపైన కృతజ్ఞత భావం, ప్రేమతత్వంతో ఉంటామో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తుంది. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈరోజు ఒక జాబ్ ఉందండి, ఆ జాబ్ను రోజు ఇప్పుడు మనకు ఫుడ్ పెట్టేది అదే జాబ్, ఆ జాబ్కి వెళ్తే మనకి శాలరీ వస్తుంది, మన జీవనామానం గడుస్తుంది. కానీ చాలామంది ఎలాగుంటారంటే 80% మా క్లాసులకు వచ్చేవాళ్ళు కూడా ఉన్నదాన్ని విమర్శిస్తూ ఉంటారు, తప్పకుండా లేని దాన్ని కోరుకుంటూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తుందంటే యూనివర్స్ అనేది నీకే క్లారిటీ లేదు, నేను ఎలాగ ఇవ్వాలంటుంది. కాబట్టి నేను ఏం చేస్తుంటే ఫస్ట్ మీకు ఏదైతే ఉందో మీరు అది 10,000 జాబా, 20,000 జాబా, 30,000 అనేది మీకు అనవసరం. మీరు ఏదైతే ఉందో అక్కడ మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో అది ఆఫీస్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, దాని పట్ల ప్రేమతో కృతజ్ఞత భావంతో ఉండండి. మీకు అది ఎన్ని రోజుల నుంచి ఫుడ్ పెడుతుంది అంటే మీకు ఆ జాబ్ రావకుండా ముందు మీ పరిస్థితి ఏంటి, ఆ జాబ్ వచ్చినప్పుడు ఆ జాబ్ వచ్చిన తర్వాత మీ పరిస్థితి, లైఫ్ స్టైల్ ఎలాగుంది ఒకసారి కంపేర్ చేసుకోండి అని చెప్తున్నాడు. ఆ కంపేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుంటే వాళ్ళ జాబ్లో ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్ గుర్తు చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంటే మనిషి రియలైజ్ అవుతాడు. అలా కాకుండా ఈ జాబ్ని ఇప్పుడు మనం చేస్తున్న జాబ్ను ప్రతిరోజు తిట్టుకుంటూ బాధపడుకుంటూ జాబ్ చేస్తూ ఆఫీస్కి వెళ్తూ బెటర్గా కోరుకుంటే మాత్రం రాదండి. యూనివర్స్ సిద్ధాంతం అనేది అసలు ఒప్పుకోదు. యూనివర్స్ ఏం చెప్తుంటే నువ్వు ఫస్ట్ దేనిపై నీ దగ్గర ఏదైతే ఉందో దాని పట్ల ప్రేమగా ఉండు, కృతజ్ఞత భావంతో ఉండు, నేను నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తానంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనమే ఉన్నామండి, మన దగ్గర ఒక స్టాఫ్ మనం చెప్పిన పని చేయలేదు అనుకోండి, మనం ఏం చేస్తాము, సామభేద దండోపాయమని ఉంటుంది. ఫస్ట్ నిదానంగా చెప్తాం, వినలేదనుకోండి గట్టిగా చెప్తాం, వినలేదనుకోండి తీసి పక్కన పెట్టేస్తాం. యూనివర్స్ కూడా అలాగే. ఇప్పుడు నేను నీకు ఈ జాబ్ ఇచ్చాను అంటే ఈ జాబ్ రాకుండా ముందు నువ్వు ఎన్నిసార్లు ప్రేయర్ చేసి ఉంటావు నా కోసం, నాకు ఈ జాబ్ రావాలి, నాకు మ్యారేజ్ అవ్వాలి, నాకు బిజినెస్ బాగుంది, నువ్వు అప్పుడు ప్రేయర్ చేసావు, నేను అప్పుడు నీకు అది ఇచ్చాను, మళ్ళీ ఇప్పుడు అది నువ్వు పొందుతున్నావు కదా, అనుభవిస్తున్నావు కదా, మరి దాన్ని ఎందుకు ఇప్పుడు నువ్వు తిడుతూ ఉన్నావు? వచ్చిన తర్వాత ఆ విలువ ఉండదు. కాబట్టి నువ్వు ఫస్ట్ దాని పట్ల గ్రాటిట్యూడ్గా ఉండు. నువ్వు దాని పట్ల ఎప్పుడైతే గ్రాటిట్యూడ్గా ఉంటావో నీకు పాస్ట్లో నేను ఏదైతే ఇచ్చానో నీకు ఫ్యూచర్లో కూడా నేను అది ఇస్తానని యూనివర్స్ మాటలు రావు. కాబట్టి డైరెక్ట్గా మనకు రిజల్ట్ మన ముందు అలా ఉంచుతుంది అనమాట. కాబట్టి దీన్ని బాగా మీరు అప్లై చేయాలని చూడండి. మనం ఎప్పుడైనా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచన చేస్తే మనకి మనం వెళ్ళే చోట మనకి ప్రమోషన్ రావాలన్నా, మనకు బెటర్ శాలరీ ఉండాలన్నా మనకి వెళ్ళేటప్పుడు కొన్ని ఇండికేటర్స్ కనిపిస్తుంటాయి. యూనివర్స్ అనేది మనకు కంటి ముందు అలా కనిపిస్తూ ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు చూడండి, మనం వెహికల్ పైన వెళ్ళేటప్పుడు ముందు ఒక సిరీస్ కనిపిస్తుంటుంది, వేరే వెహికల్ 44 కావచ్చు, 55 కావచ్చు, ఇలా. అంటే నువ్వు కోరుకున్నావు, బలంగా ఉండు, నేను ఏదో ఒకటి నీ దగ్గరికి చేసి తీసుకొస్తానని మనకు సిగ్నల్ పంపిస్తూ ఉంటుంది. బట్ మనిషి ఏం చేస్తున్నాడు అంటే అక్కడ దాన్ని ఊరికి అది కనిపించిందని అక్కడ దాన్ని జస్ట్ అలా 1 సెకండ్ అలా చూస్తాడు, ఇది ఏందో అని వదిలేస్తాడు. అక్కడ అలా కాదండి, అది ఎందుకు కనిపించిందని నేను అదే మా క్లాసులకు వచ్చిన వాళ్ళకి ఎక్స్పెషల్గా ప్రతిరోజు చెప్తుంటాను. అర్లీ మార్నింగ్ 4 ఒక మెసేజ్ పెడతాం వాళ్ళకు, ఈరోజు ఈ విధంగా ఉండండి. నైట్ కూడా వాళ్ళు అదంతా ఫాలో అయినప్పుడు నైట్ ఓ మెసేజ్ పెట్టేస్తాం వాళ్ళకు, ఈరోజు మీకు ఏవైతే మీరు వెళ్ళే దారిలో మీరు కూర్చున్న చోట మాట్లాడేటప్పుడు మీకు ఏవైతే కనిపించే వాటన్నింటిని నోట్ చేసుకోండి అని చెప్తారు. అంటే అక్కడ వాళ్ళు నోట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు చేసిన ఉదయం నుంచి చేసిన ఆలోచనలకు బయట కనిపించిన వాటికి అక్కడ లింక్ ఉంటుంది అనమాట. అంటే నేను దీన్ని కోరుకున్నానో అది నాకు ఎందుకు కనిపించింది అంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావు నీ దగ్గరికి రావడానికి యూనివర్స్ అనేది దాని క్రియేషన్ స్టార్ట్ చేసింది. అక్కడ పదే నీకు చూపిస్తుంది, నువ్వు అక్కడ దాని గురించి వెయిట్ చేయి, నేను అది కంపల్సరీ లైఫ్లోకి వస్తుంది అన్నప్పుడు ఇలాంటి వాళ్ళకి ప్రాక్టికల్గా కొన్ని వీడియోస్ వేసి చూపించినప్పుడు ఏమవుతుంటే వాళ్ళు అక్కడ బిలీవ్గా నమ్ముతున్నారు. అదేంటంటే క్లాస్లో నేను చెప్పేది కాదండి, మనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇలాంటివి చాలా జరిగాయి.
వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ జీవన విధానంలో ఈ టెన్షన్లు అవన్నీ మర్చిపోతున్నారు అన్నమాట. మర్చిపోయి వాళ్ళన్నీ నమ్మడం లేదు కాబట్టి యూనివర్స్ అనేది అంటే నీకే క్లారిటీ లేదు, నేను ఎలాగ ఇవ్వాలంటుంది. ఓకే, బట్ ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అంటారా? మీరు చెప్పే క్లాసెస్లో అంటే వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తూ ఉంటాయా? ఏమడుగుతారు? అంటే చాలా మంది అదేనండి, నేను కోరుకున్నాను నాకు రావట్లేదు అంటే నేను ఒకటే చెప్తా, నువ్వు కోరుకున్నావు నీకు రావట్లేదు కదా, మీరు పిల్లలుగా ఉన్నప్పుడు ఒకసారి పాస్ట్కి వెళ్ళండి. మీరు స్కూల్కి వెళ్ళారు, మీకు పెన్ను కావాలి, బుక్ కావాలి, ఎలాగొచ్చింది? తర్వాత మీకు ఒక బైక్ కావాలి, ఎలాగొచ్చింది? అంటే ఇవన్నీ మీరు అప్పుడు కోరుకుంటే మీ దగ్గరకు వచ్చినాయా లేదా? అంటే అప్పుడు మీరు పేరెంట్స్ పైన డిపెండ్ అయ్యారు. అంటే ఇక్కడ కొద్దిసేపు ఇప్పుడు ఏదైతే నేను యూనివర్స్ సబ్జెక్ట్ చెప్తున్నానో, పాస్ట్లోకి వెళ్ళినప్పుడు ఈ యూనివర్స్ మీ పేరెంట్స్ అనుకోండి, అంటే మీ పేరెంట్స్కు మీకు ఏది అడిగితే అది తెచ్చిచ్చారు. అంటే అక్కడ అడిగారు, నమ్మారు మా ఫాదర్ ఇది తెచ్చిస్తాడని, కాబట్టి ఆ ప్రోడక్ట్ మీ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు కూడా మీరు ఏదైతే యూనివర్స్కి అడుగుతున్నారో నమ్మండి. ఎప్పుడైతే నమ్ముతారో యూనివర్స్ కూడా టైం తీసుకుంటుంది. మనం ఇలా ఆర్డర్ పెట్టింది మళ్ళీ రాదు. ఇప్పుడు మనకు ఒక ప్రోడక్ట్ కావాలండి, ఒక అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాము, ఒక 3 days తర్వాత 4 days తర్వాత అది కంపల్సరీ మన దగ్గరకు వచ్చే తీరుతుంది కదా. మనం ఏ అడ్రస్కి అయితే ఆర్డర్ పెట్టామో అడ్రస్కి వచ్చేస్తుంది. అంటే ఈ 3 daysలో అక్కడ అమెజాన్ వాడు, ఫ్లిప్కార్ట్ వాడు దాన్ని క్రియేషన్ చేసి ఉంటారు. ఈ ప్రోడక్ట్ ఎక్కడ ఉంది తీసుకురావడము, దాన్ని ప్యాక్ చేయడము, మనం పెట్టిన అడ్రస్కు పంపడం జరుగుతుంది. సేమ్ యూనివర్స్ కూడా అలాగేనండి. ఇప్పుడు మనం ఒకటి అప్లై చేసాము, దానికి టైం తీసుకుంటుంది. ఇది నువ్వు అప్లై చేసావు, దీనికి సంబంధించిన వ్యక్తులు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ దొరుకుతుంది, ఈ మెటీరియల్ నీకు ఎక్కడ దొరుకుతుందో యూనివర్స్ అని సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఆ గ్యాప్లో మనం ఏం చేస్తున్నాం అంటే డైవర్ట్ అవుతున్నాం. ఆ డైవర్ట్ అయ్యే పద్ధతి మీరు మానకుండా అని చెప్తున్నాం. యూనివర్స్కి టైం ఇవ్వండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానికి ఒక టైం టేకన్ ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే యూనివర్స్ అనేది తీసుకొచ్చి మీ ముందు మేనిఫెస్ట్ చేస్తుందని చెప్తుంటాం. అంటే అక్కడ వాళ్ళకి ప్రాక్టికల్గా చూపిస్తామండి. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇది, మీరు కూర్చొని మీరు గంటల తరబడి విజువలైజేషన్ చేసుకున్నా రాదు. అంటే మీరు ఫస్ట్ ఏదైతే మీకు కోరుకోకుండా ఏవైతే వచ్చాయో ఒకసారి వాటిని గుర్తు చేసుకోండి అని చెప్తాం. అంటే అక్కడ వాళ్ళు ఎక్స్పెషల్గా హార్ట్ఫుల్గా కోరుకున్నారు, వచ్చేస్తుందని బలంగా నమ్మారు కాబట్టి అది వచ్చింది. కానీ ఇప్పుడు ఎలా చేస్తున్నారు అంటే ఇప్పుడు విజువలైజేషన్ చేస్తున్నారు, రేపటి రోజు మళ్ళీ ఏమనుకుంటారు, ఇది నా దగ్గరికి రాదని మీరే డిసైడ్ అవుతున్నారు. అలాంటప్పుడు యూనివర్స్ ఇవ్వదండి. ఓకే, చాలా పెద్ద అంటే మన ఆలోచన అంటే మన ముందే ఉంటుంది, మనం గుర్తించాం ఆ సిగ్నల్స్ని కూడా కదా. రైట్. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో నిజంగా మనం ఏదైతే కోరుకుంటున్నామో అమెజాన్లో లేదంటే ఏదైనా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసినంత తేలిగ్గా మనకి వస్తుందా అంటే క్వశ్చన్ మార్కే. బట్ వచ్చే సూచనలు మాత్రం డెఫినెట్లీ మనం నోటీస్ చేయాలి. అండ్ ఆ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, దాని రిలేటెడ్గా, దాని సరౌండింగ్ ఇంకా చాలా విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక కింద మెన్షన్ చేసిన నెంబర్కి వెంటనే కాల్ చేయండి. హీలింగ్ సెషన్స్ కానీ, మెడిటేషన్ రిలేటెడ్ క్లాసెస్ కానీ అటెండ్ అవ్వండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.